ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఈవీఎం గోదాము భద్రతను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. భద్రతా ప్రమాణాల అమలుపై అధికారులతో సమీక్ష. కాకినాడలో 10 క్లస్టర్లో టీడీపీ మహానాడు విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి పిలుపు. నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి. నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ రుద్రకోటి సదాశివం స్పష్టం. విద్యకు రఘుపతి వెంకటరత్న నాయుడు కృషి శ్లాఘనీయం. 87వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రజా సంఘాల నాయకులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం వీవీప్యాట్స్ గోదామును మంగళవారం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, రెవెన్యూ ఎన్నికల విభాగం, పోలీస్ శాఖల అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈవీఎం వీవీప్యాట్స్ గోదాం భద్రత ఏర్పాట్లను స్వయంగా ఆయన పరిశీలించారు. గోదాం వద్ద పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను, సెక్యూరిటీ రిజిస్టర్లను తనిఖీ చేసి భద్రతా ప్రమాణాల అమలుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎం వీవీప్యాట్స్ భద్రతకు తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి అలసత్వానికి తావు లేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ టి తిప్పేనాయక్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ఎం జగన్నాథం, డీటీ జేవీఆర్ తేజ, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన డిజిటల్ మహానాడు ఏర్పాట్లను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పరిశీలించారు. ఈ నెల 27, 28 తేదీల్లో కాకినాడ నగరంలో 10 క్లస్టర్స్లో ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయా క్లస్టర్స్లో జరిగే మహానాడు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో నాయి బ్రాహ్మణుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం గైగలపాడు వద్ద నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో ఘనంగా జరిగింది. లంక అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘం అధ్యక్షులుగా కోట ఉమా అచ్యుతరమణ, కార్యదర్శిగా చింతలూరి వీరవెంకట శివప్రసాద్, కోశాధికారిగా పైన గణేష్, అలాగే మరో 20 మంది కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో నాయి బ్రాహ్మణుల జీవితాల్లో వెలుగులను నింపే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని వివరించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేశారని, ఇవి సూపర్ హిట్ అయ్యాయని అన్నారు. ముఖ్యంగా నాయి బ్రాహ్మణుల సెలూన్ షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయడం, దేవాలయాల పాలక మండళ్లలో నాయి బ్రాహ్మణుల ఒకరికి అవకాశం కల్పించడం, సిఏ క్రింద 44 దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు 20,000 వేతనాన్ని 25,000కు పెంచడం జరిగిందన్నారు. ఆదరణ 3 పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. బీసీ రక్షణ చట్టానికి సైతం తుదిరూపు దిద్దుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధన్వంతరి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వివిఎస్ గోపాలకృష్ణ మాట్లాడుతూ నూతన కార్యవర్గం నాయి బ్రాహ్మణులకు సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 50 సంవత్సరాల నిండిన నాయి బ్రాహ్మణులకు పెన్షన్లు మంజూరు చేయాలని, అలాగే వాయిద్య కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ యానపు యేసు, కాకినాడ నాయి బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షులు మిలపాక నాగ సత్యనారాయణ, కార్యదర్శి కృష్ణమోహన్, కొమ్మన అమ్మన, ఉపాధ్యక్షులు సుందరపల్లి వీరమాణిక్యం, నరం వీరబాబు, వాడపల్లి ముసలయ్య, భీమనపల్లి జానకిరామయ్య, టి మాణిక్యాలరావు, పట్నాల శ్రీనివాస్, మాచవరపు నాగేశ్వరరావు, నర్సిపూడి ప్రసాద్, పేరూరు రాజు,
తలుపులమ్మ లోవ దేవస్థానం పాలక మండలి సభ్యులు వెంకటపతి, నాయ బ్రాహ్మణ ఉద్యోగ సంఘ అధ్యక్షులు దంగేటి పాపారావు, కొమ్మన తాతారావు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ప్రోగ్రాం పూర్తిగా నూతన కమిటీది. ఈ కమిటీని ప్రమాణ స్వీకారం చేయించడానికి అందరూ అత్యున్నత మహారాజులందరూ కూడా ఈరోజు కాకినాడ రూరల్ నాయ బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆహ్వానం మేరకు, పిలుపు మేరకు ఈరోజు కాకినాడకు రావడం జరిగింది. చాలా సంతోషం, ఆనందం. మన నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మన పెద్దలు చెప్పినట్టు నేను ఏ విధంగా బాధపడను, నాకు ఎండలో చిన్నప్పటి నుంచి నేను కూడా కష్టంతో పెరిగినవాడిని. నాకు ఎండలైనా వానలైనా అంత సమానంగా స్వీకరిస్తా. ఏ కార్యక్రమానికి మీరు పిలిచినా మీరు ఎండలను లేకపోతే రాలేనో అనుకోవద్దు. మీరు ఏ కార్యక్రమం ఉన్నా నాకు తెలియజేస్తే నేను తప్పకుండా ఎన్ని పనులున్నా కూడా మన సోదరుల కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతాను. మీ అందరూ కూడా మరొక్కసారి ఇచ్చేసినందుకు అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తాను. మన కమ్యూనిటీ కాని ఇతర వ్యక్తులు వచ్చి మన వృత్తిని దోపిడీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దోపిడీని అరికట్టాలంటే మనమే ఆ ధీటుగా మనం షాపులు నిర్మాణం చేయాలి. మొన్న బీసీ కార్పొరేషన్ ఈడీ గారు ఆదరణ 3 గురించి ఏం కావాలి, ఏం చేద్దామంటే, అయ్యా కుర్చీలు చెంచాలు మాకు వద్దు, మమ్మల్ని ఎంటర్ప్రెన్యూర్లు చేయండి, మమ్మల్ని వృత్తిదారులు కాకుండా వ్యాపారదారులుగా చేయాలి మీరు, అందుకు కావాలన్న పూర్తి బాధ్యతలు తీసుకోవాలి కార్పొరేషను అంటే ప్రభుత్వం అడిగింది కాబట్టి మమ్మల్ని చెప్పడానికి కూడా చెప్తున్నాము. మాలో ఏవైతే సెలూన్ షాపులు ఉన్నాయో సెలూన్ షాపులు కార్పొరేట్ స్థాయి షాపులుగా పెట్టాలి. అది ఒక్కళ్ళ వల్ల అవ్వకపోతే 3-4 గ్రూప్గా చేసన్న కార్పొరేట్ స్థాయిలో మా సెలూన్ షాపులు పెట్టించాలి. అదేవిధంగా మేము ఏవైతే సామాన్లు బయట వ్యక్తుల దగ్గర కొంటున్నాం, మార్వాడీల దగ్గర, సీట్ల దగ్గర కొంటున్నాం, అటువంటి షాపులు మా వాళ్ళతోనే పెట్టించాలి. అదేవిధంగా ప్రభుత్వం దగ్గర ఉన్న ఆలోచన ఏంటంటే, వాయిద్యానికి సంబంధించిన వృత్తి పరికరాలని కొనేసి ఒక చోట పెడతాం, దాన్ని ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళి వాయించి మళ్ళీ తెచ్చి అక్కడ పెట్టేయాలి. ఆ రంగా కూడా ఆలోచన చేస్తున్న ప్రభుత్వం. అంటే అది అవ్వని పని సార్, అది అవ్వదు. మీరు తెచ్చిపెట్టిన సామాన్లు తీసుకెళ్ళి వాయించడానికి అవి అంత పలకం అయ్యి దాని మీద సాధన చేయాలి మా వాడు. ఆ పరికరం మీద సాధన చేస్తేనే అది అతను చెప్పినట్టు పలుకుద్ది, ఆ ఏళ్ళు దాని మీద పడతాయి. కాబట్టి ఆ పరికరాలు అమ్మే షాప్ మాతో పెట్టించండి అడిగి. సెలూన్ షాపులో సేవింగ్కి కటింగ్కి 40 రూపీస్ ఇచ్చేవారు. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత 150 రూపాయలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ ట్రైనింగ్ వల్ల 10 రోజులు ట్రైనింగ్ అయ్యిందండి. అందులో కూడా గోపాలకృష్ణ గారి హస్తం ఉంది. ఆ రోజు ఆ ట్రైనింగ్ కూడా ఆయన ప్రోత్సాహం కూడా ఎక్కువగా ఉంది. అప్పుడు నేను మండల ప్రెసిడెంట్ ప్రతిపాటు చేస్తున్నప్పుడు ఈ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల అనేక మంది ఉపాధి ఎక్కువ జీతాలు పెరిగాయి. నెక్స్ట్ ఏంటంటే మనం ఉన్న మెలుకులు కూడా నేర్చుకోవడం వల్ల కొన్ని లబ్ధి పొందారు మన వాళ్ళందరూనే. అలాగే ఆదరణ పథకం కూడా చైర్స్ ఉన్నాయి. అప్పట్లో చైర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఆదరణ పథకం కూడా మన చైర్మన్ గారిని దృష్టి సారించవలసిందిగా కోరుచున్నా ఉంటున్నారు. ప్లస్ ఏంటంటే ఒక చైర్ వల్ల ఉపయోగం లేదు, ఒక 50,000 లక్ష ఆ టైప్ ఆఫ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను చైర్మన్ గారి ద్వారా. చైర్మన్ గారు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు దృష్టిలో తీసుకెళ్ళి మనకి చేస్తారని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. విద్యావేత్త, ప్రముఖ సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్న నాయుడు 87వ వర్ధంతిని ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానం వద్ద గల రఘుపతి వెంకటరత్న నాయుడు విగ్రహం వద్ద ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్ గోవిందరాజుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా మాజీ ఎంపీపీ వాసిరెడ్డి యేసుదాసు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి రవి చక్రవర్తి, అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాబతుల రామేశ్వరరావు, యూటీఎఫ్ పూర్వ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి ప్రభాకర్ వర్మ, కె సత్యరాజులు, వెంకటరత్న నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మచిలీపట్నంలో జన్మించిన వెంకటరత్న నాయుడు కాకినాడ పీఆర్ కళాశాల ప్రిన్సిపల్ గా తొలిసారిగా మహిళలకు ప్రవేశం కల్పించి చరిత్ర సృష్టించారని తెలిపారు. ఆంధ్రలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించారని, దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని కొనియాడారు. అనాథ పిల్లలను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పించిన మహనీయుడు అన్నారు. మద్రాసు యూనివర్సిటీ తొలి తెలుగు వైస్ ఛాన్సలర్ గా పనిచేస్తారని తెలిపారు. రఘుపతి వెంకటరత్న నాయుడు స్ఫూర్తిని నేటి తరంలో కొనసాగించడానికి ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ కృషి చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బస్వా ప్రభాకరరావు, రంగనాయకులు, చిట్టిబాబు, ప్రసాద్, యూటీఎఫ్ నాయకులు సిహెచ్వి రమణ, ఆర్ జయప్రకాష్, సిహెచ్ ఆశీర్వాదం, సిఐటియు నాయకులు మలక వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ, పల్వెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఆవిడ నాయుడు గారు పంపించారని చెప్పడం జరిగింది. ఆ రకమైనటువంటి ఉదార స్వభావం నాయుడు గారిది. శీతాకాలంలో పిల్లలకు దుప్పట్లు కప్పితే అవి చెదిరిపోతుంటే
వెళ్ళడం, ఆ రాత్రులు లాంతర్ పట్టుకెళ్ళి ఆ దుప్పళ్ళు చదవడం. వాళ్ళు ఎవరంటే వీళ్ళు అనాథులు, అక్కడక్కడ పార్కులు అక్కడ పడేసిన పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళి పెంచి వాళ్ళని చూసే విధానం. ఒకసారి వాళ్ళు ఆ ఇంటి పక్కన అనాథ శరణాలయం పక్కనే అరుసులో కప్పలు ఉడుకున్నారు సంక్రాంతికి. ఆ వండుకుంటున్న సమయంలో వీళ్ళు ఆసక్తిగా వాళ్ళెక్కి చూస్తున్నారు. అప్పుడు నాయుడు గారు రావడం జరిగింది. నాయుడు గారు ఏంటి అలా చూస్తారో వీళ్ళు కూడా ఏంటంటే అక్కడ కప్పల అరుసులు వండుకోవడం, ఆ వాసన ఆయన చూసి వేరే మీకు ఏం కావాలంటే మాకు జిలేబీ కావాలని వాళ్ళందరికీ కూడా జిలేబీ కొనిపెట్టి అలా తినండి అని చెప్పాడు. ఈ రకంగా చెప్పుకోవాలని చెప్పి అనేకమైన చెప్పొచ్చు నాయుడు గారి గురించి. అంచేత ఆయనకి మరి ఇవాళ జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తే పాలక వర్గాలుగా ఉన్నవాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో ఇలాంటి వ్యక్తులందరినీ కించపరిచే విధంగా వాళ్ళ పోస్టింగ్లు ఉంటా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు దేశ నాయకుల మీద బురద చల్లడం కార్యక్రమం బహుశా పూర్తయినట్టుంది. గాంధీ గారి మీద, నెహ్రూ గారి మీద, వీళ్ళందరి మీద బురద చల్లే కార్యక్రమం అయిపోయినట్టుంది. ఇప్పుడు సంఘ సంస్కర్తల మీద పడ్డారు. ప్రస్తుతం రాజా రామ్మోహన్ రాయ్ మీద విపరీతమైన ట్రోల్ చేస్తూ రాజా రామ్మోహన్ రాయ్ విదేశీ బ్రిటిష్ వాళ్ళ అనుకూలుడని, లేదా క్రైస్తవ మతం తీసుకున్నాడని, హిందూ మతం ద్వేషని రకరకాల పోస్టింగ్లు పెడుతున్నారు. బహుశా ఆ వరుసలో రఘుపతి వెంకటరత్న నాయుడు గారు కూడా భవిష్యత్తులో ఉండొచ్చు, గందుకూరు వీరేశలింగం గారు. అది ఇలాంటి దాడిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా అభ్యుదయ శక్తులన్నీ కూడా ఏకమయ్యి అటు సోషల్ మీడియా ద్వారా కానీ లేదా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కానీ ఆ వ్యక్తులు గతంలో చేసిన కంట్రిబ్యూషన్, ఈ సమాజానికి ఇచ్చిన కంట్రిబ్యూషన్ని మరోసారి చర్చించాల్సిన అవసరం ఉంది. ఆ పని ప్రజా సంఘాలు చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ రఘుపతి వెంకటరత్న నాయుడు గారికి వర్ధంతి నివాళి అర్పిస్తూ సమయంలోని మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఎదుర్కోవడంలో మంచి కృషి చేశారు. అటువంటి వ్యక్తి త్యాగాలని ముందుకు తీసుకుపోవడానికి రఘుపతి వెంకటరత్న నాయుడు స్టడీ సర్కిల్తో ప్రతి నెల సామాజిక అంశాల మీద చర్చ నడుపుతున్నాం. అయితే ఈనాడు 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ప్రజాస్వామ్యానికి పీటల వారి ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఈనాడు దేశంలో కనపడుతున్నాయి. ప్రజాస్వామిక దేశంలో ఒక అభిప్రాయాన్ని వెలిపుచ్చడంలో కానీ లేదా ఒక సామాజిక దృక్పథాన్ని అవలంబించడంలో కానీ చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వస్తుంది. నేటికి కుల వివక్షత, మతాధారితమైనటువంటి కార్యక్రమాలు ప్రచురిస్తున్నాయి. ప్రజల మధ్య అశాంతి నెలకొల్పేటటువంటి చర్యలు పెద్ద ఎత్తున విచ్చుమీరుతున్నాయి. ఈ సందర్భంలో నేటి యువత వెంకటరత్న నాయుడు గారి ఆశయాలని పుణికిపుచ్చుకుని మరింత ఈ సమాజంలో ఐక్యత తీసుకొచ్చి ఈనాడు ఉన్నటువంటి రుగ్మతలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడడానికి అందరూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చెప్పారు. మనం ఇంకా 87 సంవత్సరాలైనా కూడా రీచ్ అవ్వలేకపోయామంటే ఒక బాధాకరం అని చెప్పాలి. చాలాసార్లు ఎన్నో సందర్భాల్లో ఈ సర్కిల్ అయినా సరే ఈ కమిటీ అంతా ఏర్పాటు చేసి ఈ జిల్లాకి ఒక గుర్తింపు పట్టుకొచ్చింది. ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఎందుకోసమంటే భావితరాల భవిష్యత్తు కోసం, భావితరాలు జీవించడం కోసం, భావితరాలు ఒక మౌలిక సదుపాయాలు అందుకోవడం కోసం ఎన్నో విషయాలు చెప్పిన దాన్ని ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయడంలో కూడా వెనకబడ్డాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా రఘుపతి వెంకటరత్న నాయుడు గారిది వర్ధంతు జయంతు చేసుకుంటా ఉన్నాం. మరి పెద్దలందరికీ కూడా 43 సార్లు అనుకున్నాం మనంతా కూడా, కమిటీ అంతా కూడా రఘుపతి వెంకటరత్న నాయుడు వారోత్సవాలు జరపాలా, తప్పకుండా ఒక బుక్ వేసి రాబోయే తరాలకి రఘుపతి వెంకటరత్న నాయుడు గారు మరి ఏదైతే మాట్లాడారో అన్నీ కూడా మీకు తెలుసు. వాటిని బుక్లో పొందుపరిచి ప్రజలకి, సామాన్యులకి అందరికీ అందియాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ దేశంలో రఘుపతి వెంకటరత్న నాయుడు గారి 80వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి అందరికీ ముందుగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రఘుపతి వెంకటరత్న నాయుడు గారు ఈ ప్రాంతంలో ఉద్యోగం చేయమన్నది ప్రాంతవాసి యొక్క మరి అదృష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే
ఆనాటికి ఉన్నటువంటి సంఘంలో రుగ్మతల పైన ఆయన పోరాటం చేసినటువంటి మంచి సంఘ సంస్కర్త. ముఖ్యంగా మహిళలు చదువుకోవాలనే ఉద్దేశంతో మరి బాలికలకి ప్రత్యేకమైన సీట్లు ఇచ్చి ఆయన కాలేజీలో చదివించడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి మరి వేషవృత్తిని నివారించాలనే ఉద్దేశంతో ఆయన పోరాటం జరిగింది. ఆ రకంగా ఆయన మంచి సంఘ సంస్కర్తగా ఈ ప్రాంతంలో చేసే సేవలు మనందరూ కూడా గమనించవచ్చు. మరి ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆర్యన్ స్టడీ చెప్పి నిర్వహిస్తూ మరి ఆయన ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్తాం జరుగుతుందని అని తెలియజేస్తాను. ఈరోజు ఈ కార్యక్రమం హాజరైనటువంటి రాష్ట్ర పూర్వ కార్యదర్శి పూర్వ కార్యదర్శి ఏదైతే చాలాసార్లు అన్నారు, అది ఎవరో దృష్టిలో ఉంటుంటుంది ఏమనేది ఒక షెడ్ ఒకటి కలెక్టర్ చేయాలని అనుకున్నారు. తిరుపతి వెంకటనాయుడు గారు పైన తడిసిపోకుండా అలాగే తడిసిపోకుండా పెయింట్ అది వేయాలి, అది కార్యక్రమం చేయాలనేది తిరుపతి వెంకటనాయుడు గారు స్టడీసరికి ఆర్గనైజ్ స్టడీసరికి ఏర్పడింది. ప్రతి నెల కూడా మనం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మొదటిసారి మనం చేసినప్పుడు రాజలక్ష్మి గారిని రఘునందన్ గారి మనవరాలని పిలిచి లోగో ఆవిష్కరించి మన కార్యక్రమం నిరంతరం చేస్తున్నాం. అయితే బహిరంగంగా మనం జనాలు సమీకరించలేకపోతాం. ఏదో గారు చెప్పినట్టు ఇప్పటివరకు మనం మాట్లాడి వెళ్ళిపోవడం కాకుండా ఈ స్టడీ సర్కిల్ ఎక్కువ మంది ఆదరయ్యేలాగా ఆయన కార్యాచరణకి ఆయన అనుచరులుగాను ఆయన ఫాలోయర్స్గా తయారయ్యేలాగా మనం ఈ కార్యక్రమాన్ని రఘుపతి వెంకటనాథ్ వర్ధంతి కార్యక్రమాన్ని జయంతి కార్యక్రమం జరపాలని పెద్దలందరినీ కోరుతూ ఇచ్చిన పెద్దలందరికీ రామేశ్వరరావు గారికి, దేవదాస్ గారికి, నాయకత్వాన్ని సీఎట్ నాయకత్వం అందరికీ ధన్యవాదాలు. మహానాడు అంటే టీడీపీ శ్రేణులకు ఒక సంక్రాంతి పండుగ వంటిదని ఈసారి వర్చువల్ విధానంలో నిర్వహించే టీడీపీ మహానాడును కాకినాడ జిల్లాలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎన్ వర్మ పిలుపునిచ్చారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు హైబ్రిడ్ మహానాడు 27, 28 తారీఖుల్లో మన కాకినాడ జిల్లాలో జయప్రదం చేయవలసిందిగా క్లస్టర్ల వారీగా కోరుకుంటా ఉన్నాను. నేను కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుల హోదాలో మంగళగిరిలో నేను మహానాడులో పాల్గొంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా జిల్లాలో మహానాడు అంటే మనకు ఒక సంక్రాంతి పండుగ వైభవంగా జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. కాకినాడ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ సేవలను నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ పరిశీలించారు. మంగళవారం కాకినాడ నగరంలో డైరీ ఫారం సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ఆయన సందర్శించి అక్కడి నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. నగరంలో డైరీ ఫారం సెంటర్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ను ఆయన సందర్శించి అక్కడ నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో టిఫిన్ చేస్తున్న ప్రజలను అదనపు కమిషనర్ స్వయంగా పలకరించి వారికి అందుతున్న ఆహార నాణ్యత, పరిశుభ్రత, సేవలపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు క్యాంటీన్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు తక్కువ ధరకే మంచి నాణ్యత గల ఆహారం అందుతుండడం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోందన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్న నాయుడు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ పిలుపునిచ్చారు. విద్యావేత్త, ప్రముఖ సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్న నాయుడు 87వ వర్ధంతి సందర్భంగా ఆర్ఎంసీ కాలేజీలో ఘనంగా నివాళులర్పించారు. ఆర్ఎంసీ కాలేజ్ మైదానం వద్ద గల రఘుపతి వెంకటరత్న నాయుడు విగ్రహం వద్ద ఆర్ఎంసీ ఫిజికల్ డైరెక్టర్ గొల్లపల్లి లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ విచ్చేసి విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్, ఆర్ఎంసీ ఫిజికల్ డైరెక్టర్ గొల్లపల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ మచిలీపట్నంలో జన్మించిన వెంకటరత్న నాయుడు కాకినాడ పీఆర్ కళాశాల ప్రిన్సిపల్ గా తొలిసారి మహిళలకు ప్రవేశం కల్పించి చరిత్ర సృష్టించారని తెలిపారు. ఆంధ్రలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించారని, దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని కొనియాడారు. అనాథ పిల్లలను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పించిన మహనీయుడన్నారు. మద్రాస్ యూనివర్సిటీ తొలి తెలుగు వైస్ ఛాన్సలర్ గా పనిచేశారని తెలిపారు. రఘుపతి వెంకటరత్న నాయుడు స్ఫూర్తిని నేటి తరంలో కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ లలిత, నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, రంగరాయ మెడికల్ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి పట్టభద్రులై తర్వాత
వారు వైస్ ఛాన్సలర్గా కూడా చేశారు యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్కి. పిఆర్ కాలేజ్కి మన కాకినాడలో వారికి అనుబంధం ఏంటంటే పిఆర్ కాలేజ్ ప్రిన్సిపల్గా కూడా వారు చేశారు. సో ఆయన చేసిన ఎన్నో మంచి పనులని మనం ఎవ్రీ ఇయర్ మనం ఇలా స్మరించుకుంటూ రంగారావు మెడికల్ కాలేజ్లో ఆయన విగ్రహానికి మనం ఆయనకి నివాళులు అర్పిస్తూ 10 సంవత్సరం చేసుకుంటున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఎంతో ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి. వారి తండ్రి గారు కూడా సుబేదార్గా పనిచేశారు. సో వారి కుటుంబం మొత్తం కూడా సేవా తత్పరతతోటి ఉన్న వ్యక్తులు. సో మనం ఇలాంటి వారిని మనం సముచితంగా గౌరవించుకుని మనం గౌరవించుకున్నట్టు అవుతుంది. వారు చేసిన ఉన్నత సేవలను స్మరించుకుంటూ అన్టచబిలిటీకి కానీ, దేవదాస్ సిస్టమ్ కానీ, లేకపోతే దళితుల అప్లిఫ్ట్మెంట్ కానీ, తర్వాత మూడోది ఏమిటంటే ఎడ్యుకేషన్కి విశేషమైన సేవలు అందించారు వారు ఎడ్యుకేషన్కి. సో వారి సేవల్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. రంగారావు మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ ఆ రోజు మెడికల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫామ్ చేయడంలో కూడా వారి పిఠాపురం మహారాజా గారిని ఒప్పించడం ఇలాంటి కీలక పాత్ర వహించి వారిని ఇక్కడ రంగారావు మెడికల్ కాలేజీలో ఈ భూమికలో వారి పాత్ర ఎంతో ఉన్నతమైంది. అందుకనే ఇక్కడ ఈ విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. పిఠాపురం మహారాజా గారితో పాటు దివాన్ బహదూర్ శ్రీ రఘుపతి వెంకటరత్న నాయుడు గారు, వీరి బ్రదర్ కూడా రఘుపతి వెంకయ్య నాయుడు గారు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి అనేక సేవలు అందించారు. సో వీరి కుటుంబం మొత్తం సేవా తత్పరతతో ఉన్న కుటుంబం. సో మనం అందరం ఇక్కడ మీరందరూ కూడా వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ గొప్ప వ్యక్తి మద్రాసు యూనివర్సిటీకి ఫస్ట్ వైస్ ఛాన్సలర్గా పనిచేశారండి. 1952వ సంవత్సరంలో పిఆర్ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేసి మొట్టమొదటిసారిగా అమ్మాయిలకి గర్ల్స్కి ఎడ్యుకేషన్లో అందుకు ఛాన్స్ ఇచ్చి కో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి వీరు. ఇక సోషల్ రిఫార్మర్గా చేసిన గొప్ప కార్యక్రమాలు ఏంటంటేనండి, ఆయన దేవదాసి వృత్తి నిర్మూలించడం, దళితుల్ని బాగా అప్లిఫ్ట్ ఇవ్వటం, తర్వాత పేద బడుగు వర్గాన్ని అభివృద్ధి చేయడం. ఇంకా గొప్ప విశేషం ఏంటంటే కందుకూరు వీరేశలింగం గారి ప్రోత్సాహంతో వీడియో మ్యారేజ్ సిస్టాన్ని నిర్మూలించారు. చాలా గొప్ప వ్యక్తి. ఆ రోజుల్లో వీడియోని ఇస్తే చాలా హీనంగా బాధ పెట్టేవారు. అటువంటి దాన్ని నిర్మూలించి వీడియో మ్యారేజ్ సిస్టాన్ని కూడా ప్రోత్సహించినటువంటి వ్యక్తి అండి. ఇక్కడ అయితే మన కాలేజీలో ఈ ఆవరణలో వీరి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి కారణం ఏంటంటేనండి, ఆ రోజు పిఠాపుర రాజా గారు రావు మహిపతి సూర్యారావు బహదూర్ గారితో మంచి అభిమానంగా ఉండి వారి ప్రోత్సాహంతో ఈ రంగారావు మెడికల్ కాలేజ్ సోకాల్డ్ గ్రేట్ బిల్డింగ్ని మా అనాథ శరణాలయం కింద నిర్మించారండి. అంటే అనాథలు గొప్పవాళ్ళ పిల్లల్లా ఉండాలనే ఉద్దేశంతో గొప్ప బిల్డింగ్ని ఈ బిల్డింగ్ నేడు రంగారావు మెడికల్ కాలేజీలో కొన్ని వేల మంది లక్షల మంది డాక్టర్లు ప్రోత్సహించినటువంటి బిల్డింగ్ని ఆయన అనాథలకి దానం చేశారండి. ఆ రోజు కట్టించారు. ఆ తదుపరి గవర్నమెంట్ వారు కాకినాడలో ఉన్న పెద్దలు, జిల్లాలో ఉన్న పెద్దలు కలిపి అంతకంటే సేవ చేయాలని మెడికల్ కాలేజీకి బిల్డింగ్ తీసుకోవడం వలన ఈ మెడికల్ కాలేజీ తీసుకొని ఈ బిల్డింగ్ ఎదురుగా ఉన్నటువంటి స్థలంలో, అది రాజా గారిదే, అందులో అనాథ శరణాలయం నిర్మించి అందులో అక్కడ ప్రోత్సహించడం జరిగిందండి. కాకినాడ రూరల్ నియోజకవర్గం 10 క్లస్టర్స్ పరిధిలో మహానాడు కార్యక్రమాన్ని నెల 27, 28 తేదీల్లో ఎక్కడికక్కడ కళ్యాణ మండపాల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కాకినాడ రూరల్ నియోజకవర్గం కో కన్వీనర్ కటకంశెట్టి బాబీ తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం 10 క్లస్టర్స్ పరిధిలో మహానాడు కార్యక్రమాన్ని ఈ నెల 27, 28 తేదీల్లో ఎక్కడికక్కడ కళ్యాణ మండపాల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కాకినాడ రూరల్ నియోజకవర్గం కో కన్వీనర్ కటకంశెట్టి బాబీ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కటకంశెట్టి బాబీ మాట్లాడుతూ అన్ని క్లస్టర్ల పరిధిలో మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా కాకినాడ రూరల్ మండలం పరిధిలో వెంకన్నబాబు కళ్యాణ మండపం, గైగల్పాడులో గల ఎస్ఏ కళ్యాణ మండపం, శశికాంత్ నగర్లో గల జిల్లా కోఆపరేటివ్ కళ్యాణ మండపం, తోరంగి కుసుమ సత్య ఫంక్షన్ హాల్లో మహానాడు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. రూరల్ తెలుగుదేశం పార్టీ యొక్క కో కన్వీనర్గా నా బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వహిస్తూ ఒక ఫుడ్ సెక్షన్కి ఒక టీముని, అదేవిధంగా మెటీరియల్ సెక్షన్కి ఒక టీముని, ఫ్లెక్స్ బోర్డులకి ఒక టీముని, వాటర్ బాటిల్స్ వాటి సెక్షన్కి ఒక టీముని, ఎల్ఈడి స్క్రీన్స్కి ఒక టీముని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ కూడా క్లస్టర్లందరికీ కూడా ఈ సెక్షన్కి సంబంధించిన వ్యక్తులకి పేర్లు, ఫోన్ నెంబర్లు మీకు ప్రతి ఒక్కరికి వాట్సాప్ ద్వారా పంపిస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ముందుకు తీసుకువెళ్ళి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ యొక్క ఘనత ఇంతకు మించి మనం ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి ప్రతి ఒక్కరూ తెలియజేయాలని చెప్పి రానున్న రోజుల్లో మన రథసారథి నారా లోకేష్ బాబు గారిని
ముందుకు తీసుకువెళ్ళే విధంగా మనం గట్టిగా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ప్రతి ఒక్క క్లస్టర్ పీరియడ్లో అద్భుతంగా నిర్వహించి తెలుగుదేశం పార్టీ యొక్క కీర్తి ఇంకా 10 రెట్లు పెరిగే విధంగా చేయాలని చెప్పి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, నాయకులకి నేను విన్నవించుకుంటున్నాను. ఏ విధమైనటువంటి మీకు సౌకర్యాలు, ఏ విధమైనటువంటి సౌకర్యాలు కావాలన్నా ఒక టోల్ ఫ్రీ నెంబర్ మీకు ఈరోజు నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేసిన వెంటనే ఇమీడియట్గా మీకు ఆ మెటీరియల్ పంపించడం జరుగుతుంది. ఎండాకాలం ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ బాటిల్స్, మజ్జిగ, అదేవిధంగా నిమ్మ సోడాలు కూడా సమృద్ధిగా మేము పంపించడం జరుగుతుంది. అదేవిధంగా అలంకరణ బ్రహ్మాండంగా ప్రతి కళ్యాణ మండపంలో అద్భుతంగా అలంకరణ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఎల్ఈడి స్క్రీన్లు, ఆడియో వీడియో విజన్ ఉన్న స్క్రీన్లు ప్రతి ఒక్కరికి పంపించడం జరుగుతుంది. దాని ద్వారా అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసే తీర్మానాలని ప్రతి ఒక్కరూ తిలకించవచ్చు. ప్రతి ఒక్క కార్యకర్త నా మహానాడు నా పార్టీ అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా గౌరవప్రదంగా తెలుగుదేశం పార్టీ క్లస్టర్లో గౌరవప్రదంగా ప్రతి ఒక్కరిని చూసుకుని అందరినీ కూడా మరి ఆనందముగ్ధులను చేసి మరి తెలుగుదేశం పార్టీ యొక్క కీర్తి ప్రఖ్యాతులు పెంచాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ మహానాడిని విజయవంతం చేయాలని చెప్పి, జయప్రదం చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై జై నారా లోకేష్ బాబు గారు. ఈ నెల 27వ తేదీన కాకినాడ శ్రీనగర్ ఆదిత్య స్కూల్ ప్రక్కన గల ది కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ హాల్లో 4, 5, 6, 7, 8వ డివిజన్ల మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ కార్పొరేటర్ సికోటి అప్పలకొండ తెలిపారు. ఈ నెల 27వ తేదీన కాకినాడ శ్రీనగర్ ఆదిత్య స్కూల్ ప్రక్కన గల ది కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ హాల్లో 4, 5, 6, 7, 8 డివిజన్ల మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ కార్పొరేటర్ సికోటి అప్పలకొండ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సికోటి అప్పలకొండ మాట్లాడుతూ యుద్ధం కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఇంధనం ఆదా కోసం ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ వర్చువల్గా నిర్వహిస్తున్న కారణంగా ఈ నెల 27వ తేదీన కాకినాడ శ్రీనగర్లో గల ది కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ హాల్లో 5 డివిజన్లకు సంబంధించిన మహానాడు కార్యక్రమాన్ని ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మన ప్రధానమంత్రి మోడీ గారు ఆదేశాల గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల గారికి, మరి లోకేష్ గారు, మరి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల గారికి ఈ మహానాడు ఘనంగా చేయాలని అనుకున్నాం ముందు నుంచి. కానీ ఎక్కడో పెట్టేలాగానే ముఖ్యమైన కార్యకర్తలు అందరూ వెళ్ళేవాళ్ళు అలాంటిదప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఇతర దేశాల్లో యుద్ధం జరిగింది కాబట్టి ఇంధనం కొరత బాగా ఎక్కువగా ఉంది కాబట్టి పెట్రోలు, డీజిలు కొంతన్నా తగ్గితే బాగుంటుందని మోడీ గారి పిలుపు కొరకు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు, మా కొండబాబు గారికి ఆదేశాలు ఇచ్చారు. దాని గురించి మహానాడు దూరంగా పెట్టి ఆఫ్ చేసేసి ఏ ఎమ్మెల్యే గారు ఏరియాల్లో పెట్టుకోమని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారంగా ఈ ఎమ్మెల్యేలు అందరూ లోకల్ ఎమ్మెల్యే గారు ప్రతి ఎమ్మెల్యే గారు ఏరియాల్లో మా కొండబాబు గారు ఏం చేశారంటే మా వార్డులకి 5 వార్డులకి కలిపి ఒక కమ్యూనిటీలు తీసి మాకు అన్ని సౌకర్యాలు ఇక్కడ పెట్టి ఎంతమంది అయితే వస్తారో అంతమందిని కాకేమని వార్డుల్లోనూ చెప్పారు. అందుకనే 8వ వార్డు ఇన్ఛార్జి నేను 8వ వార్డు పేదలందరికీ, 8వ వార్డు బూత్ కన్వీనర్లకి, కో కన్వీనర్లకి, అలాగే కార్యకర్తలకి ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళందరూ ఈ మహానాడు చూద్దామన్న వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ రావాలని మరీ కోరుతున్నాము. రేపు 27వ తారీఖున 28వ తారీఖున ఆదిత్య కాలేజ్ కాడ ఉంటుంది మనకి మహానాడు. మనకి ఎప్పుడు పండగ కథ ఉండేది టీవీలో చూసేవారు, ఇప్పుడు స్వయంగా దగ్గరగా ఉంటుంది కాబట్టి అందరినీ పిల్లలని మా ఎమ్మెల్యే గారి కోరిక వరకు మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మీరందరూ రావాలని, మా ఉత్సవాల పాల్గొవాలని, పుట్టినరోజు ఈ మహానాడు
విజయవంతులు చేయాలని మరీ కోరుతున్నాను. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు టీడీపీ నాయకులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ తెలిపారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు టీడీపీ నాయకులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ తెలిపారు. కాకినాడ వలసపాకల్ సెంటర్లో గల కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని టీడీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా బాటసార్లకు మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి యేసుదాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సిద్దు, నూకరాజు, తాటికొండ, అచ్చిరాజు, జంక్షన్ బాబ్జీ, పిల్లి శ్రీధర్, వీరభద్రం, పేరపతుల లోబ్రబాబు, జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇలా వెళ్ళి వచ్చి వాళ్ళందరూ కూడా చాలా చోట్ల కూడా మజ్జిగ మంచినీళ్ళు కూడా పెడతా ఉన్నారు ప్రజలకి. అదేవిధంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కార్యాలయం వద్ద ప్రభుత్వం ఆదేశాల మేరకు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కూడా ఎండలు ఎక్కువ తీవ్రతంగా ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరిని కూడా చలివేంద్రాలు మజ్జిగ పాఠశాలకు అందియాలన్న ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ చలివేంద్రం పెడతా ఉంటాం, వెళ్తూ ఉంటాం, వస్తూ ఉండటం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం మరి ఇంకా ఎక్కువ ఎండలు ఉన్నాయి. చాలామంది పెట్టారు, ఇంకా ప్రజలందరూ పెట్టి ప్రతి వెళ్ళి ఆటో సోదరులకు కానీ, సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు కానీ, నడిచి వెళ్ళే వాళ్ళకి కానీ బటర్ మిల్క్ అనేది అందియాలన్నదే మంచి ఆలోచన అని చెప్పి ప్రతిరోజు ఇక్కడ వాటర్ మిల్క్ కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, తప్పకుండా ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అన్ని చోట్ల కూడా ఈ మజ్జిగ పోయటం అనేది పెట్టామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా ప్రజలకి దగ్గరగా ఉండాలంటే అనేక రకాల సేవలు అందియాలి, దాంట్లో ఇది భాగం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కాకినాడ కొనైపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. 5 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆలయం వద్ద భారీ ఎత్తున అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోవింద శర్మ, సాయి శర్మలు శ్రీ అభయాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజల అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్త బృందం స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారి ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుడు జువ్వల సూర్యప్రకాష్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఆలయం వద్ద హనుమాన్ జయంతిని వైభవంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. ఆలయ అర్చకులు గోవింద శర్మ మాట్లాడుతూ ప్రతి ఏటా హనుమాన్ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు ముమ్మిడి సూరిబాబు, ముద్దాల మల్లేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామివారి జయంతి కార్యక్రమం మేము జరుపుతున్నాం. భక్తులందరూ కూడా సహకారంతో ఎంతో శ్రద్ధగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం కూడా ఎంతో ఆనందదాయకంగా జరిగింది. మరియు అన్నప్రసాదం కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఎంతో ఆనందదాయకంగా ఈ 30 సంవత్సరాల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం మేము చేస్తూ ఉంటాం. మేము అందరం కలిసి గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలు జయప్రదం చేస్తూ ఉన్నారు. జై శ్రీరామ్. మన ముమ్మడి సూరిబాబు గారి ఆధ్వర్యంలో, మన ధర్మకర్త మన ముమ్మడి సూరిబాబు గారండి, వీరు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా గత 30 సంవత్సరాల నుంచి కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలు వీరి ఆధ్వర్యంలో జరుగుతూ వస్తున్నాయి. ప్రజాధనంతో ఎంతో శ్రద్ధగా ప్రతి సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం. శ్రీ అభయాంజనేయ ఆలయం వద్ద హనుమ జయంతి మహోత్సవాల సందర్భంగా హనుమ జయంతి 5 రోజులు ముగించుకుని ఈరోజు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగిందండి. కాబట్టి ఈ 5 రోజుల ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు, అరటిపాలతోని పూజా కార్యక్రమాలు కూడా జరిగాయండి. ఈ 5 రోజులు భజనలు అన్నీ జరిగి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. కాబట్టి భక్తులు 50 మంది స్వామివారి కృపా కటాక్షం వల్ల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు పొంది అందరూ సుఖంగా ఉండి గ్రామ అభివృద్ధిలోకి వచ్చి అందరూ బాగుపడాలని కోరుకుంటున్నామండి. ఈరోజు అన్నదాన కార్యక్రమం ప్రతి భక్తులు విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించి ఈ అన్నదాన కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఈవీఎం గోదాము భద్రతను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. భద్రతా ప్రమాణాల అమలుపై అధికారులతో సమీక్ష. కాకినాడలో 10 క్లస్టర్లో టీడీపీ మహానాడు విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి పిలుపు.
నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి. నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ రుద్రకోటి సదాశివం స్పష్టం. విద్యకు రఘుపతి వెంకటరత్న నాయుడు కృషి శ్లాఘనీయం. 87వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రజా సంఘాల నాయకులు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.